Hello students, welcome to the test explanation of another test. India's struggle for independence during World War I. So, World War I జరుగుతున్న టైంలో ఇండియాలో నేషనలిస్ట్ మూమెంట్ ఎలా ఉంది, ఏ కొత్త పార్టీలు ఆవిర్భవించడం జరిగింది అండ్ ఇక్కడ మనం చేసిన మూమెంట్స్ ఏంటి అనేది దాని గురించి చూద్దాం. Question number 1. The Ghadar party was founded in 1913 in San Francisco with the primary aim of 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడిన గదర్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో శాన్ ఫ్రాన్సిస్కోలో 1913లో జూలై 15th రోజున ఈ గదర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు అంటే, అసలు ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, అక్కడ ఎవరైతే ఇండియన్ నేషనలిస్టులు ఉన్నారో, ఎస్పెషల్లీ సిక్కులు ఉంటారు కదా, పంజాబ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో కలిపి ఈ పార్టీని వాళ్ళు అక్కడ గదర్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పార్టీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటున్నారు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? సపోర్టింగ్ ద బ్రిటిష్ వార్ ఎఫర్ట్ ఇన్ వరల్డ్ వార్ I, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం అంటున్నారు. అండ్ ఆప్షన్ 2, ఓవర్ థ్రోయింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా టు ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ నేషన్, భారతదేశంలో బ్రిటిష్ పాలనను కూలదోసి స్వతంత్ర దేశాన్ని స్థాపించుకోవడం. అండ్ ఆప్షన్ 3, నెగోషియేటింగ్ ఫర్ డొమినియన్ స్టేటస్ విత్ ద బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ సామ్రాజ్యంలో డొమినియన్ హోదా కోసం చర్చలు జరపడం. అండ్ ఆప్షన్ 4 ఈస్ ప్రమోటింగ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ త్రూ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండళ్ల ద్వారా రాజ్యాంగ సంస్కరణలను ప్రోత్సహించడం. సో గదర్ పార్టీ స్థాపించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారతదేశంలో బ్రిటిష్ పాలనను కూలదోసి స్వతంత్ర దేశాన్ని స్థాపించుకోవడం. అంటే ఈ బ్రిటిష్ కొలోనియల్ ఎంపైర్ ఏదైతే మన దగ్గర ఉండి మనల్ని రూల్ చేస్తుందో వాళ్ళని తప్పించి, అంటే వాళ్ళని కంప్లీట్గా మన దేశం నుంచి బయటకు పంపించేసి స్వతంత్రాన్ని తెచ్చుకోవడం అనమాట. అంటే ఏంటి అంటే, అండ్ ఇది అసలు వరల్డ్ వార్ I తో ఎలా లింక్ అయి ఉంటుంది అంటే, ఇది 1913లో స్టార్ట్ అయింది, మనకి వరల్డ్ వార్ I 1914లో అవుతుంది. అయితే ఈ గదర్ పార్టీ ఏదైతే ఉందో 1913లో స్థాపించబడినప్పటికీ కూడా దాని యాక్టివిటీస్ అన్ని మెల్లిమెల్లిగా 1914, 1915 ఆ టైంలో స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ దీంట్లో ఆల్రెడీ ఎవరున్నారని చెప్పాను కదా మీకు, సిక్కులు ఉంటారు ఎక్కువగా. అండ్ ఈ గదర్ పార్టీ ఏదైతే ఉందో అది వేరే అదర్ కంట్రీస్తో కొలాబరేషన్ చేసుకుంటుంది. ఏంటి ఆ కంట్రీస్ అంటే, ఇంపీరియల్ జర్మనీ, అండ్ అది మాత్రమే కాకుండా అదర్ కంట్రీస్ లైక్ ఓటోమాన్ ఎంపైర్, వీటితోటి కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ జర్మనీ, ఓటోమాన్ ఎంపైర్ ఇవన్నీ కూడా బ్రిటిష్ కొలోనియల్ రూల్కి అగేన్స్ట్గా ఉన్నవి. సో వాళ్ళతో కొలాబరేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్మ్స్ సప్లై తెచ్చుకుంటుంది అనమాట. అంటే ఈ ఆయుధాలని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఈ బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్గా యుద్ధం చేసి పోరాటం చేసి వీళ్ళని బయటికి పంపించాలి అని వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ మనకి దీని యొక్క ప్రధాన లక్ష్యం అడుగుతున్నారు కాబట్టి బ్రిటిష్ రూల్ని బయటికి పంపించడం. సో వరల్డ్ వార్ I స్టార్ట్ అయిన పీరియడ్లోనే ఇది కూడా దాని యాక్టివిటీస్ని ఇంకా పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ న్యూస్ పేపర్ వాజ్ లాంచ్డ్ బై ద గదర్ పార్టీ టు ప్రాపగేట్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్? జాతీయవాద భావాలను వ్యాప్తి చేయడానికి గదర్ పార్టీ ఏ వార్తాపత్రికను ప్రారంభించింది అనేది మనకి క్వశ్చన్. సో గదర్ పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది చూసాం. అయితే ఈ గదర్ పార్టీ ఏదైతే ఉందో అది వాళ్ళ ఒక జర్నల్ని కూడా స్టార్ట్ చేసింది. జర్నల్ అనొచ్చు, దాన్ని న్యూస్ పేపర్ అని కూడా అనొచ్చు. దీన్ని స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది అంటే, ఇండియన్ నేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యూత్ ఎస్పెషల్లీ ఈ నేషనలిస్ట్ మూమెంట్లో పాల్గొనాలి బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్గా అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఈ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ని పబ్లిష్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక ప్రాపగాండా, బ్రిటిష్ రూల్కి అగేన్స్ట్గా మనం వెళ్ళాలి, బ్రిటిష్ వాళ్ళ రూల్ మనకి మంచిది కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అయితే ఆ న్యూస్ పేపర్ పేరేంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్లో మనకి ఏమిచ్చారు? యంగ్ ఇండియా, ఫ్రీ హిందుస్థాన్, గదర్, న్యూ ఇండియా. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గదర్. సో ఆ పార్టీ పేరుతోటే వాళ్ళు న్యూస్ పేపర్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. గదర్ అంటే ఏంటి అంటే రివోల్ట్ లేదా మ్యూటినీ. సో వీళ్ళు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్గా రివోల్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీ పేరుని అలాగ పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ న్యూస్ పేపర్ పేరు కూడా గదర్ అని పెట్టారు. ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు? నవంబర్ 1913లో ఈ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద కొమగట్టమారు ఇన్సిడెంట్ విచ్ యాక్టెడ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ద గదర్ మూవ్మెంట్ ఇన్వాల్వ్డ్ వాట్? గదర్ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన కొమగట్టమారు సంఘటన దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. కొమగట్టమారు ఇన్సిడెంట్కి గదర్ మూవ్మెంట్కి సంబంధం ఏంటి? ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఎ షిప్ క్యారింగ్ ఇండియన్ ప్యాసింజర్స్ డినైడ్ ఎంట్రీ టు కెనడా, భారతీయ ప్రయాణికులను తీసుకెళ్తున్న ఓడకు కెనడాలో ప్రవేశం నిరాకరించడం. బి ఆర్ 2, ఏ సీక్రెట్ ఆర్మ్స్ షిప్మెంట్ ఫర్ రివల్యూషనరీస్ ఇన్ పంజాబ్, పంజాబ్ విప్లవకారుల కోసం రహస్యంగా ఆయుధాలను తరలించడం. అండ్ 3, ఏ మ్యూటినీ బై ఇండియన్ సోల్జర్స్ ఇన్ సింగపూర్, సింగపూర్లో భారతీయ సైనికుల యొక్క తిరుగుబాటు. అండ్ ఆప్షన్ 4 ఈజ్ ఏ డిప్లొమాటిక్ ప్రొటెస్ట్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్,
భారత జాతీయ కాంగ్రెస్ యొక్క దౌత్యపరమైన నిరసన తెలియజేయడం. కుమగటమారు ఇన్సిడెంట్కి గదర్ పార్టీ లేదా గదర్ మూమెంట్కి మెయిన్ లింక్ ఏంటి అంటే, మనకి కుమగటమారు ఇన్సిడెంట్ గురించి తెలుసు. ఇదొక జపనీస్ స్టీమ్ షిప్ ఇండియన్ ప్యాసింజర్స్ని క్యారీ చేస్తుంది, కెనడాకి వెళ్తుంది. కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు, ఈ ఇండియన్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో, 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ బోర్డ్ అవ్వనీయకుండా, అంటే అక్కడ వాళ్ళని దిగనీయకుండా ఆ షిప్లోనే ఉంచుతారనమాట. మీరు మా కంట్రీలో రావడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో. సో ఆ విధంగా కెనడాకి వెళ్ళిన ఈ షిప్ ఏదైతే ఉందో, ఆ షిప్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 2 నెలల పాటు వాళ్ళు అదే షిప్లో ఉండి మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం జరుగుతుంది. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ షిప్ కోల్కతా దగ్గరకు వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ షిప్లో ఉన్న వాళ్ళందరూ ఈ గదరైట్ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో, రివల్యూషనరీ ఐడియాస్ ఉన్న వాళ్ళేమో, వాళ్ళు మన మీద దాడి చేయడానికి వచ్చారేమో అనే ఉద్దేశంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ షిప్లోంచి దిగిన ప్యాసింజర్స్ అందరినీ కూడా ఫోర్స్ఫుల్గా పంజాబ్ ట్రైన్ ఎక్కించేసి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ అంతట్లో కూడా చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా గదర్ పార్టీ ఆర్ గదర్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఇండియాలో దాని బేస్ని ఏర్పాటు చేసుకొని ఇంకా దాని యాక్టివిటీస్ని పెంచడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా గదర్ పార్టీ మరియు కుమగటమారు ఇన్సిడెంట్ 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో కుమగటమారు ఇన్సిడెంట్ విచ్ యాక్టెడ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ అంటున్నాడు. అంటే ఈ గదర్ ఉద్యమానికి ఈ కుమగటమారు ఇన్సిడెంట్ అనేది ఒక ప్రేరణగా నిలవడం జరిగింది. అయితే ఈ గదర్ పార్టీని ఇనిషియల్గా వేరే పేరుతో పిలిచేవాళ్ళు. ఏంటది అంటే పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్. సో గదర్ పార్టీ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్. లేటర్గా ఆ పేరు వీళ్ళు గదర్ పార్టీ అనేది మార్చుకోవడం జరిగిందనమాట. ఓకేనా. కుమగటమారు ఇన్సిడెంట్కి గదర్ మూమెంట్కి ఉన్న సంబంధం ఏంటి అనే క్వశ్చన్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ వర్ అసోసియేటెడ్ విత్ ద గదర్ మూమెంట్? గదర్ ఉద్యమంతో కింది నాయకులలో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్స్లో ఎవరి గురించి ఇచ్చారు, లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బక్నా, తారక్నాథ్ దాస్ మరియు జీడి కుమార్. ఈ గదర్ పార్టీని స్థాపించాలి అనే ఆలోచన స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే లాలా హర్దయాల్. అండ్ ఈ గదర్ పార్టీ స్థాపించిన తర్వాత దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు అంటే సోహన్ సింగ్ బక్నా. అయితే ఈ తారక్నాథ్ దాస్, జీడి కుమార్ కూడా ఈ గదర్ మూమెంట్లో గదర్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఈ నలుగురు కూడా ఈ గదర్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళే. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు గదర్ పార్టీ గురించి మనం ఇంతగా చదువుకుంటున్నామంటే ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ చూస్తే దాంట్లో చాలాసార్లు ఈ పార్టీ గురించి అడగడం జరిగింది. అండ్ మన తెలంగాణలో జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ పార్టీ గురించి, మూమెంట్ గురించి అండ్ దాంట్లో ఉన్న మెంబర్స్ గురించి కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ ఏంటి, అసలు ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దీంట్లో ఉన్న ఈ మెంబర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఈవెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ పోయట్ ఇస్ ఫేమస్లీ డిస్క్రైబ్డ్ మొహమ్మద్ అలీ జిన్నా యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ద హిందూ ముస్లిం యూనిటీ? మొహమ్మద్ అలీ జిన్నాను హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారి అని కీర్తించిన కవయిత్రి ఎవరు అంటున్నారు. సో మొహమ్మద్ అలీ జిన్నా, హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆల్సో ముస్లిం లీగ్. అయితే మొహమ్మద్ అలీ జిన్నాను అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ అని ఎందుకు చెప్పడం జరిగింది, ఎవరు చెప్పారో తర్వాత యుద్ధం. అసలు ఆయనకి ఈ టైటిల్ని ఎందుకు ఇచ్చారు అంటే లక్నో ప్యాక్ట్, లక్నో ఐఎన్సీ సెషన్ జరుగుతున్న సమయంలో ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తాడు, ముస్లిం లీగ్కి సంబంధించిన ఈయన హిందూ ముస్లింల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి మన మెయిన్ గోల్ ఏంటి, సెల్ఫ్ రూల్, మనకి స్వాతంత్రం తెచ్చుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. సో సెల్ఫ్ రూల్ గవర్నమెంట్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. సో ఈ కమ్యూనల్ క్లాషెస్ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేయాలి అని చెప్పేసి హిందూస్ని మరియు ముస్లిమ్స్ని యునైట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకే ఆయనకి అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఆయనకి ఈ పర్టికులర్ టైటిల్ని ఎవరిస్తారు? ఆప్షన్స్లో ఇచ్చారు మనకి సరోజినీ నాయుడు, తోరు దత్, కామినీ రాయ్, సుభద్ర కుమారి చౌహాన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సరోజినీ నాయుడు గారు ఆయనకి ఈ టైటిల్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట.